హైదరాబాద్ లో భరతమాతకు మహాహారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. దేశంలో మొదటిసారి జరిగిన భరతమాతకు హారతి కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం. వందలాది మంది విద్యార్థినులు భరతమాత వేషధారణలో రావడంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. దేశంలోనే మొదటిసారిగా భరతమాతకు మహాహారతి కార్యక్రమం నిర్వహించింది భరతమాత ఫౌండేషన్. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. 1500 మంది విద్యార్థులు త్రివర్ణ పతాక ఆకృతి, దేశ ఔన్నత్యాన్ని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. రాత్రి 9:15 భరతమాతకు మహాహారతి వైభవంగా జరిగింది. దీంతో పాటు త్రివర్ణ పతాక హారతి, గంగా హారతి, గో ప్రకృతి హారతి, మహనీయుల హారతి, భారతరత్న హారతి, త్రివిధ దళాల హారతి, వేద హారతి కూడా నిర్వహించారు. విశ్వగురువుగా అడుగులు వేసే శక్తి భారతదేశానికి ఉందన్నారు ప్రముఖులు. స్త్రీలకు ప్రథమ స్థానం ఇచ్చిన దేశమని, మానవత్వం అనే సందేశాన్ని పంచి మంచి మర్యాదల్ని పెంచిన దేశం భారత్ అన్నారు. నా దేశం గురించి చెప్పుకోవాలి అంటే 3 సముద్రాల మధ్యలో కొలువు తీరినటువంటి ఒక దేవస్థానం. విశ్వగురువుగా అడుగులు వేసే వైనం ఈ దేశానికి ఉంది. స్త్రీ జాతికి ప్రథమ స్థానం ఇచ్చింది, గోమాతకు గౌరవ స్థానం ఇచ్చింది దేశం. ఈ దేశానికి ఉన్నటువంటి సామర్థ్యం ఏమిటో ఈ రోజు మొత్తం ప్రతి రాజధానిలో, ప్రత్యేకించి భారతదేశ రాజధానిలో నుంచి కూడా మనం చూసాం. 1500 మంది విద్యార్థినులు ఒకే చోట భారతమాత వేషధారణతో నిర్వహించిన భరతమాతకు హారతి కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది.